స్ట్రీట్ స్టైల్లో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్. మీకైతే పూర్తి కొలతలతో చూపెట్టాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగానైతే మనం రైస్ని అయితే నానబెట్టుకోవాలి. నేనైతే ఒక 5-6 బీర్నీస్ తీసుకున్నాను, ఒక 2 క్యారెట్లు తీసుకున్నాను, ఒక క్యాబేజీ తీసుకున్నాను. అండ్ కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. రైస్కి అయితే రెడీ చేసుకుందాం. ఒక చుక్క ఆయిల్ అయితే వేస్తున్నాను. వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. రైస్ అయితే ఇలా ఉడికిపోయింది. దీన్ని మనం ఇప్పుడు తీసుకుందాం. దీన్ని ఫ్యాన్ గాలికి చాలా బాగా ఆరబెట్టుకుంటే మంచిగా పొల్లు వస్తుంది రైస్. 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పోసుకున్నాను. గుడ్డ అనేది ఇలా పోసుకోవాలండి ఎప్పుడైనా. స్లోగా కలుపుకోవాలి. ఇలా చాలా ఫాస్ట్గా కలపొద్దు, నుజ్జు అయిపోతుంది గుడ్డ అనేది. క్యారెట్, బీర్నీస్, క్యాబేజీ వేసేసుకుందాం. బాగా కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి లూజ్గా ఉండాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. కలుపుకున్నాం. ఇప్పుడు సాల్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్, కారము 1 స్పూన్ వేసుకుందాం. టెస్టింగ్ సాల్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్. బాగా కలుపుకుందాం. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. వెనిగర్ 1 స్పూన్ వేస్తున్నాను. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. రెడీ అయిపోయింది మొత్తానికి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే. పైకి నుంచి కొత్తిమీర చల్లుకోవాలి.